జాతకం బాగున్నా కర్మ ఫలితం వదలదా. ఉదాహరణకి మనకు జాతకంలో గ్రహాలన్నీ కూడా బాగుంటాయి, కానీ మనము చేసుకున్న పూర్వజన్మ కర్మలు మనల్ని కష్టాన్ని అనుభవించేలాగా చేసి అవి ఎప్పుడు కూడా మన వెంటే వెళ్తూ ఉంటాయంట. కావున ఈనాటి అంశంలో ఈ యొక్క జాతకము కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఎవరైతే ప్రప్రథమంగా నా ఛానల్ని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. విషయంలోకి వెళ్ళిపోదాం. జాతకం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి? కర్మ అనేది మన భాషలో ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒక రోడ్డు లాంటిది. జాతకం అనేది ఆ రోడ్డుపై ఉన్న మలుపులు, గుంతలు, ఇవన్నీ కూడా మనకు ఒక మార్గదర్శనం చేసే ఒక మ్యాప్ ఏదైతే ఉంటుందో. ఫుల్ వీడియో కింద మీకు లింక్ పెట్టాను. అందరూ కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరి ఆదరణ ఉండాలి. శ్రీమాత్రే నమః.